హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మందారమిక రూపని పిలిచి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి మందారం పిలిచావు అనగానే, రేపు రాజన్న వాళ్ళ అమ్మా నాన్న గుడికొస్తున్నట్టు తెలిసింది అమ్మాయి గారు అనగానే, చాలా మంచి వార్త చెప్పావు మందారం అని చెప్పగానే, చాలా సంతోషపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది రూప. ఇకపోతే ముత్యాలు పుట్టినరోజు నాడు అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ముత్యాలు గుడికి వెళ్దాం అని అంటూ ఉంటే, అమ్మగారు మీరు ఏదో ఒక రకంగా నన్ను ఒప్పించాలని చూడొద్దు. నా కొడుకు లేని పుట్టినరోజు నాకు పుట్టినరోజు చేసుకోవాలని ఎలా అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే అందరూ కూడా చెప్తూ ఉంటారు ముత్యాలకి. ముత్యాలే కాదమ్మగారు మేము కూడా మా రాజుని మర్చిపోలేకపోతున్నాము అని చెప్పి అప్పలనాయుడు కూడా అంటూ ఉంటాడు. విరూపాక్షి ఈ విధంగా అంటూ ఉంటుంది. అప్పలనాయుడు మర్చిపోకుండా ఉండడానికి రాజేమి పరాయివాడు కాదు. మీకన్న బిడ్డ అని విరూపాక్షి అంటూ ఉంటే, అప్పలనాయుడు, ముత్యాలు అలానే చూస్తూ ఉంటారు. ముత్యాలు పేగు తెంచుకు పుట్టిన బిడ్డ రాజు. మీ బాధని నేను అర్థం చేసుకున్నాను. నా బాధను కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని అనగానే ముత్యాలు, అప్పలనాయుడు అలానే చూస్తూ ఉంటారు. విరూపాక్షి ఇక ఇద్దరితో కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది. రాజుని మీకు దూరం చేశానని మీరు బాధపడుతున్న ప్రతిసారి నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తుంది అని అనగానే ఈ విధంగా అంటూ ఉంటారు ముత్యాలు, అప్పలనాయుడు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు. అది కాదమ్మగారు అనగానే, ఇప్పుడు రాజు ఉంటే నీ పుట్టినరోజు నాడు ఎంత హడావిడిగా ఉండేది. మీ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ సంతోషం నా వల్లే మీ అందరికీ దూరమైందని అనుకుంటున్నాను అని విరూపాక్షి అంటూ ఉంటుంది. అమ్మగారు మీరు అలా అనుకోకండి. రాజు మా దగ్గర లేడనే బాధ కన్నా తన భార్య రూపతో కలిసున్నాడనే సంతోషమే నాకు బాగా అనిపిస్తుంది. మేమందరం సంతోషంగానే ఉన్నాం అమ్మగారు అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే, విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది. అయితే నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా, ఉన్నామని మాకు అనిపించాలన్నా రేపు గుడికి వెళ్దాం అని అనగానే, వెంటనే వరాలు, మల్లేష్ కూడా ఈ విధంగా అంటూ ఉంటారు. ఒప్పుకో అత్త అనగానే, ఒప్పుకో అమ్మా ప్లీజ్ అమ్మా అలా కావాలి అంటే ఎప్పుడు రాజు వెళ్ళే గుడికి, రాజన్నయ్య నిన్ను తీసుకెళ్ళే గుడికి వెళ్దామమ్మా అని చెప్పేసి విరూపాక్షి అందరూ కూడా ముత్యాల్ని ఒప్పిస్తారు. వెంటనే ఇక రేపు నాగుల చవితి కూడా కదా! పుట్టలో పాలు పోసి మనం కోరికలు కోరుకుంటే తీరతాయంట అనగానే, అప్పలనాయుడు కూడా వెళ్దాం ముత్యాలు అని అడుగుతూ ఉంటాడు. ఆ గుడిలో వాడితో తిరిగిన జ్ఞాపకాలైనా గుర్తుకు వస్తాయి కదా ముత్యాలు! వెళ్దాం ముత్యాలు అని చెప్పి అప్పలనాయుడు అంటూ ఉంటే, రాజు మంచి కోరి రేపు పుట్టలో పాలు పోద్దాం అనగానే, మంచి మాట చెప్పావు మామ. ఎందుకంటే బావ మంచి కోరటం కంటే అత్తయ్యకి ఇంకేముంది అని ఈ విధంగా అంటూ ఉంటారు. సరే ముత్యాలు నీ ఇష్టం. ఇక ఇబ్బంది పెట్టను అని విరూపాక్షి అనగానే, మల్లేషు అలాగే వరాలు, ధనాలు అందరూ కూడా ముత్యాలుని ఒప్పుకోమని అడుగుతూ ఉంటారు. ప్లీజ్ ముత్యాలు ఒప్పుకో అని అప్పలనాయుడు అనగానే, వెంటనే ముత్యాలు నా కొడుకు కోసం, వాడు మంచి కోసం రేపు పుట్టలో పాలు పోయడానికి మాత్రమే గుడికి వస్తాను అని ఈ విధంగా ఒప్పుకోవడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. రూప ఇక మందారం చెప్పిన వార్తని రాజుతో చెప్పడానికి వస్తుంది. రాజు రేపు నాగుల చవితంట అందరం కలిసి గుడికి వెళ్దాం రాజు అనగానే, రాజు ఇక డల్‌గా ఉంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మాయి గారు. కావాలంటే మీరు వెళ్ళండి అనగానే, అదేంటి రాజు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి రూప రాజుని అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ రాజు రేపు ఎలాగో అత్తయ్య పుట్టినరోజు కూడా కదా! గుడికి వెళ్ళి పూజ చేపించి అత్తయ్య పేరు మీద అన్నదానం కూడా చేద్దాం రాజు అని చెప్పి రూప అడుగుతూ ఉంటుంది. వెంటనే ఇక రూప తన మనసులో రేపు గుడికి వెళ్తే అత్తయ్య పేరు మీద అర్చనే కాదు రాజు, అత్తయ్యని కూడా చూడొచ్చు అని అనుకుంటూ ఉంటే, ఏం ఆలోచిస్తున్నారు అమ్మాయి గారు అని అంటూ ఉంటే, వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు. సరే అమ్మాయి గారు వెళ్దాం అనగానే రూప సంతోషపడుతూ ఉంటుంది. రేపు అత్తయ్య పుట్టినరోజు కూడా గుడిలో చేస్తున్నాను అనగానే, అదేంటమ్మాయి గారు మీరు అమ్మ పుట్టినరోజు చేయడం ఏంటి అనగానే, అయ్యో రాజు నేను అలా అనలేదు అని చెప్పి రూప మాట మార్చేస్తుంది. వెంటనే ఇక నువ్వు లేకుండా అత్తయ్య పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా అని ఆలోచిస్తున్నాను అనగానే రాజు సందేహిస్తూ ఉంటాడు. అయినా అమ్మాయి గారు ఇవన్నీ సంతోషించాల్సిన విషయాలే కానీ, రేపు మన మొదటి రాత్రితో పాటు ఎల్లుండి జీవన్ పింకీల మొదటి రాత్రి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళ మొదటి రాత్రి ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్నాను అనగానే, నాకెందుకు రాజు ఆలోచన, నువ్వున్నావు కదా! మా ఇంటికి, నాకు, అలాగే మా నాన్నకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా రక్షకుడిలా వాలిపోతావు కదా నువ్వు. అలాంటప్పుడు నాకు ఏ గోల ఏమనేది లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది రూప. ఇకపోతే విరూపాక్షి ముత్యాలను ఒప్పించింది కదా! ముత్యాలు అలాగే విరూపాక్షి, అప్పలనాయుడు, మల్లేషు, వరాలు అందరూ కూడా గుడికి వస్తూ ఉంటారు. గుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా ముత్యాలు సైలెంట్‌గా ఉండడంతో, "ఏమైంది ముత్యాలు ఇంకా సైలెంట్‌గా ఉన్నావు?" అని అంటూ ఉంటే, "అది ఈ గుడిలో అడుగుపెట్టినప్పటి నుంచి నా కొడుకే గుర్తొస్తున్నాడు అమ్మగారు" అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది. "ఎందుకే ముత్యాలు బాధ?
ఇప్పటి వరకు వాడు మనతోనే ఉన్నాడు. ఇప్పుడైనా పెద్దయ్య గారితో తన భార్యతోనే కదా సంతోషంగా ఉండేది. ఉండనివ్వు అని అప్పలనాయుడు ముత్యాలకి సర్ది చెప్తూ ఉంటాడు. రాజు మన దగ్గర ఉన్నాడనే కానీ ఎప్పుడు చూడు అమ్మాయి గారు, పెద్దయ్య అని ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటూనే ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు అక్కడుంటూ మన మీద కూడా వాడు బెంగ పెట్టుకొని తన మనసు ఏమైనా పాడు చేసుకుంటాడేమోనని ఆలోచన ఉందయ్యా అని ముత్యాలు అప్పలనాయుడుతో చెప్తూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకు ముత్యాలు. ఎక్కడున్నా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలనే కదా మనం ఇంతంతా ప్లాన్ చేసాం. ఎక్కడున్నా అమ్మవారే చూసుకుంటారు. నువ్వేమీ బాధపడకు అనగానే సరే ముత్యాలు పద అని చెప్పి ముత్యాలని గుడిలోకి తీసుకొని వెళ్తారు. అందుకే నువ్వు నీ కొడుకుని లేకుండా బాధపడకూడదని, రాజు లేని పుట్టినరోజు నువ్వు చేసుకోవని తెలిసే ఎప్పుడు రాజు వచ్చే గుడికి, నిన్ను తీసుకొచ్చే గుడికి తీసుకొచ్చాను. ఒక తల్లి బాధ మరో తల్లికి అర్థం కాకుండా ఎలా ఉంటుంది ముత్యాలు? అందుకే రాజుని కూడా ఇదే గుడికి తీసుకురమ్మని నా కూతురికి చెప్పాను అని ఈ విధంగా ఆలోచిస్తూ, అదేంటి ఇంకా రాలేదు, ఈ పాటికల్లా వచ్చేసుండాలే అని ఆలోచిస్తూ ఉంటే అటువైపు తిరగగానే ప్రతాప్, అలాగే రూప, విజయాంబిక, దీపక్ అందరూ కూడా వస్తూ ఉంటారు. అయినా మన ఇంటి దగ్గరలో పుట్టుంది కదా! ఇక్కడి దాకా తీసుకురావాలా అని అడుగుతూ ఉంటుంది విజయాంబిక. వెంటనే ఇక ముత్యాలు, అప్పలనాయుడు అందరూ కూడా ప్రతాప్ వాళ్ళకి గుడిలో ఎదురుపడతారు. రాజు రూపని చూసి అమ్మగారు చెప్పినట్టు నా కొడుకు సంతోషంగానే ఉన్నారు. పెద్దయ్య గారితో అలాగే అమ్మాయి గారితో అని ఆలోచిస్తూ ఉంటుంది ముత్యాలు. రూప ఇక సైగ చేస్తూ ఉంటుంది రాజుకి. రాజు ఇక అమ్మ అని పిలవగానే ఎన్నిసార్లు చెప్పాలా నీకు, అమ్మ అని పిలవద్దని మాకు ఎదురు పడొద్దని చెప్పి ఒక్కసారిగా రాజుని పక్కకు నెట్టేసి పదయ్య వెళ్దామని చెప్పి ముత్యాలు అనగానే ఆగండి అని చెప్పి ప్రతాప్ అనగానే అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. అయినా రాజు చేసిన తప్పేంటి, కన్న కొడుకు కళ్ళెదురుగా కనిపిస్తున్నా ఎలా ఉన్నావురా అని అడిగినంత పెద్ద తప్పేమి రాజు చేయలేదు కదా అని ప్రతాప్ అడుగుతూ ఉంటాడు. పక్షి వైపు చూస్తూ ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. అయినా చెడు సావాసాలు పడితే చెడుగానే ఆలోచించాల్సి వస్తుంది అనగానే అందరూ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఇక మనం వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్దాం ముత్యాలు పద అనగానే ఈ గోలంతా చూసిన తర్వాత ప్రశాంతంగా గుడికి వచ్చానని కూడా మర్చిపోయాను. ఈ పుట్టినరోజు వద్దు ఏమొద్దు వెళ్దాం పదండి అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది. రాజు రూప అలానే చూస్తూ ఉంటారు. అయినా నువ్వేమీ బాధపడకు రాజు. మీ అమ్మా నాన్నకి నిన్ను కలుసుకోవాలని లేకపోయినా ఆ దేవుడే మీ ఇద్దరిని ఈరోజు గుడిలో ఇలా కలిపాడు అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు. ముత్యాలు పాపం రాజుని అవమానించినందుకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ఇలా అనుకుంటూ ఉంటారు. చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు దీపక్ అనగానే ఆ రాజుకి తెలియకుండా రూప అలాగే ఆ విరూపాక్షి అత్తయ్య ఏదో ప్లాన్ చేసినట్టున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటారు. ఇకపోతే గుడిలో అర్చన చేయించుకోవడానికి వెళ్ళిన ముత్యాలు వెనక పిల్లలందరూ వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరు పంపించారు మీకు ఈ కేక్ అన్నీ కూడా అనగానే రూపమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. రూప సర్ప్రైజ్గా ఇవన్నీ చేసినందుకు ముత్యాలు, అప్పలనాయుడు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. దూరం నుంచి రాజు రూపని చూస్తూ ఉంటారు. రాజు రూప కూడా ముత్యాలు అలాగే అందరినీ కూడా చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. విజయాంబిక, దీపక్ మాత్రం ఏదో జరుగుతుంది ఆ అమ్మవారు ఏదో ఒక దారి చూపించాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. రూపకి నిజంగా ప్రెగ్నెన్సీ రాలేదు, ఆ రోజు రాజు రూప ఒకటవ్వలేదని తెలిస్తే రూప మెడలో నేనే తాళి కట్టేవాడిని అనుకున్న దీపక్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది.